అనగనగా ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు. సత్యం, శివం. మొదటివాడు సత్యం నిదానస్తుడు. ఏ పని చేయాలన్నా ముందు వెనుక ఆలోచించి మంచి చెడులు నిర్ణయించుకుని అప్పుడే ఆ పనిని చేయడం సత్యానికి అలవాటు. అయితే శివం తొందరపాటు స్వభావం కలవాడు. ఏదైనా పని చేసేటప్పుడు మంచి చెడులు ఆలోచించడం శివంకు అలవాట్లేదు. ఆ పని నచ్చితే చాలు, దాని వలన ఏం జరుగుతుంది అని ఆలోచించకుండా త్వరగా పనిలో పడిపోతాడు. తల్లిదండ్రులిద్దరూ వాళ్ళని చూసి ఎంతగానో సంతోషపడేవారు. అలాగే శివంకు. అయితే సత్యం, శివం ఆ ఊరిలోనే వారికున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అంతో ఇంతో కాస్త చదువుకున్న వాళ్లే అయినా వారికి ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ అదే ఊర్లో ఉండడం మంచిదని భావించి అక్కడే ఉండిపోయారు. సత్యం ఆ పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటాడు. కానీ శివం మాత్రం దానిపై ఏకాగ్రత లేకుండా తప్పనిసరి పని చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఊరిలోకి వారి పాత స్నేహితుడైన రవి వస్తాడు. రవి, ఎంతకాలమైందిరా నిన్ను చూసి? ఎన్నాళ్ళ క్రితం ఊరి నుంచి వెళ్ళావు? ఇన్ని రోజులకి మళ్ళీ తిరిగి వచ్చావన్నమాట. అబ్బో, నిన్ను చూస్తుంటే చాలా మారిపోయినట్లున్నావే. నీ బట్టలు, నీ స్టైలు అన్నీ మారిపోయాయి రవి. ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు? పట్నంలో నీ జీవితం ఎలా సాగుతుంది? నాకేరా, నేను చాలా హాయిగా ఉన్నాను. పట్నంలో జీవితం కదా, సుఖంగానే ఉంటుంది. మంచి ఉద్యోగం, బోరెడంత జీతం, హాయిగా సౌకర్యాలు. ఇక చెప్పుకోవడానికి లోటేముంది చెప్పు? ఈ నేనే పని అంతా పక్కన పెట్టి 4 రోజులు సెలవు తీసుకుని మరీ వచ్చాను. మీ అందరినీ ఒకసారి చూసి పలకరించి వెళ్దామని. మీ అందరి కోసం బహుమతులు కూడా తీసుకొచ్చాను. బహుశా ఇలాంటి వస్తువులు మీరు ఎప్పుడు చూసుండరు. అంత గొప్పవన్నీ తెచ్చాను రా, రండి చూపిస్తాను. అలా అన్నదమ్ములిద్దరినీ రవి తనతో పాటు తీసుకువెళ్ళి ఏవో బహుమతులు కూడా ఇచ్చి పంపిస్తాడు. అబ్బా, చూసావా అన్నయ్య, ఇవన్నీ ఎంత బాగున్నాయో? నేను చెప్తున్నానా, పట్నం పడితే ఇలాగే బోలెడంత జీతం వస్తుంది, కావలసినవన్నీ కొనుక్కోవచ్చని. నువ్వేమో నా మాట వినకుండా ఇక్కడే ఉందామంటావు. ఇక్కడ ఉంటే ఏమొస్తుందన్నయ్యా? ఇదే ఊర్లో ఇలాగే పడుండాలి. ఇప్పటికైనా నా మాట విను. రవి చెప్పాడు కదా, తనతో పాటు వెళితే మంచి ఉద్యోగం ఇప్పిస్తానని. మనం ఇద్దరం కూడా తనతో పాటు వెళదాం. ఇలా రకరకాల వస్తువులు కొనుక్కొని హాయిగా సుఖంగా ఉండొచ్చు. ఏమోనా, ఏం సుఖమో ఏమిటో. ఉద్యోగం చేస్తాము, డబ్బులు వస్తాయి, అంతవరకు వేరే సంగతులే. కానీ నాకెందుకో ఈ ఊరు వదిలిపెట్టి రాబుద్దయ్యదు. ఇక్కడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ నాన్న దగ్గర ఉండొచ్చు. మనం ఎక్కడికో వెళ్ళిపోతే వాళ్ళిద్దరూ ఏమైపోతారు చెప్పు? కావాలంటే నువ్వు వెళ్ళు రవితో పాటు, మరేం పర్వాలేదులే. మన పొలాన్ని చూసుకోవడానికి ఎవరో ఒకడు ఉండాలి కదా. నేను ఇక్కడే ఉండి హాయిగా పనిచేసుకుంటాను. సత్యం అలా చెప్పడంతో శివ ఏమీ అనలేక మాట్లాడక మౌనంగా ఉండిపోయాడు. శివంకి గొప్పగా బ్రతకాలని, సుఖంగా ఉండాలని కోరిక. అయితే శివకి అన్న కుటుంబ సభ్యులన్న ప్రేమ మాత్రం ఎంతో ఉంది. అందుకే సత్యం చెప్పిన దాన్ని కాదనలేక ఊరుకుండిపోయాడు. అలా ఉండగా 2 రోజుల తర్వాత ఒకరోజు సత్యం, శివం కలిసి ఎప్పట్లాగా పొలానికి బయలుదేరారు. సైకిల్ మీద ఇద్దరూ కలిసి వెళుతూ ఉండగా అనుకోకుండా అదుపు తప్పి ఇద్దరు కింద పడ్డారు. అయితే అప్పుడే అటుగా వచ్చిన రవి వాళ్ళిద్దరినీ చూశాడు. కానీ ఏమీ ఎరుగనట్టు, తనకేదో చాలా అత్యవసరమైన పనున్నట్టు అక్కడి నుంచి నెమ్మదిగా తప్పించుకున్నాడు. దీన్నంతటినీ పక్క నుండి సత్యం గమనిస్తూనే ఉన్నాడు. అయితే ఎవరో వారిద్దరికీ సహాయం చేయడం వలన ఇద్దరూ లేచి బయటపడి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుని సత్యం ఇలా అన్నాడు. మనిద్దరం పడిపోయామని తెలిసి చూసిన రవి మనల్ని లేపకుండా
పట్టించుకోకుండా నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. నేను నా కళ్ళారా చూశాను. స్నేహితుడు అనేవాడు మనకు సహాయం చేయాలనుకున్నవాడు ఎప్పుడు అలా చేయడు. తను అలా చేయడం మాత్రం ఏమాత్రం బాగోలేదు. నువ్వేమో తను చెప్పిన గొప్పలన్నీ విని నిజాలనుకుని తన వెనుక పరిగెడుతున్నావు. అందుకే ఈ సంగతి నీకు ఖచ్చితంగా చెప్పాలనిపించింది. శివ, వాడు సరైనవాడు కాదురా. నా మాట విను. తొందరపడి వాడితో వెళదామని మాత్రం అనుకోకు. అన్నయ్య నువ్వు అనేది. మనిద్దరం సైకిల్ మీద నుంచి పడినప్పుడు రవి చూశాడా? నేను గమనించిన లేదే. అయితే చూసి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడా? పోనీలే అన్నయ్య, ఏదో పని ఉంటుంటుంది. తనేమైనా మనలాగా ఊళ్ళోనే ఉన్నాడా ఏంటి? పట్నం నుంచి వచ్చినవాడు కొన్ని రోజులే ఉండి మళ్ళీ వెళ్ళిపోతాడు కూడాను. ఇక్కడ కూడా పోలని పనులు ఉంటుంటాయి. అది కాక ఏదో అత్యవసరంగా వెళ్ళాల్సి వచ్చి ఉంటుంది. లేకపోతే మనల్ని చూసి మనకు సహాయం చేయకుండా వెళ్ళిపోడు. లేదా మనం పడిపోయామని తను చూసుండకపోవచ్చు. నువ్వెందుకో రవిని అపార్థం చేసుకుంటున్నావు అనిపిస్తోంది అన్నయ్య. శివ, నువ్వు మంచివాడు కాబట్టి నీకు అందరూ మంచిగానే కనిపిస్తారు. కానీ నీ మంచితనం నీకు ముప్పు తెచ్చి పెట్టకూడదు. అది అర్థం చేసుకో. వాడు మన ఇద్దరిని చూడడం, పడిపోయామని గమనించడం నేను నా కళ్ళారా చూశాను. కానీ వాడు మనం చూడలేదనుకుని అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు. మనకు సహాయం చేయాలని రవి అనుకోలేదు. అది నాకు స్పష్టంగా అర్థమైంది. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయని వాడు మనకు ఏ రకంగానూ సహాయం చేయలేడు. నన్ను నమ్ము. రవితో మరి ఎక్కువగా నువ్వు స్నేహం పెంచుకోవడం మాత్రం అంత మంచి పని కాదని నాకు అనిపిస్తోంది. పట్టణంలో వాడు ఏం చేస్తాడో అన్న సంగతి మనకు తెలియదు. ఇక్కడ నుండి వెళ్ళిపోయి చాలా రోజులైంది. ఇప్పుడు తిరిగి వచ్చి నేను చాలా గొప్పగా బ్రతుకుతున్నాను అంటే కళ్ళు మూసుకొని నమ్మడం. అలా సత్యం చెబుతూ ఉంటే శివానికి ఆ సంగతి ఏమాత్రం నచ్చలేదు. శివ రవిని బలంగా నమ్ముతున్నాడు. అంతేకాదు, రవిలాగా బతకాలని బాగా ఆశపడుతున్నాడు. అందువల్ల సత్యం చెప్పిన మాటలు శివం చెవికి ఎక్కలేదు. ఏదైనా విషయాన్ని బలంగా నమ్మినప్పుడు, కోరుకున్నప్పుడు పక్కవాళ్ళు దాని గురించి ఏం చెప్పినా మనసు ఒప్పుకోదు. మనం నమ్మిందే నిజమన్నట్టుగా తోచేలా చేస్తుంది. ఇప్పుడు శివ పరిస్థితి కూడా అంతే. రవి, నిన్న నేను మా అన్నయ్య పొలానికని బయలుదేరి వెళ్తున్నప్పుడు సైకిల్ మీద నుంచి పడిపోయాం. నీకు ఈ సంగతి తెలుసా? మా అన్నయ్య ఏమో అదే సమయంలో నువ్వు అక్కడికి వచ్చావని, మమ్మల్ని ఇద్దరిని చూసావని చెప్పాడు. మమ్మల్ని చూసిన వాడివైతే మేము పడిపోయామన్నప్పుడు మాకు సహాయం చేయకుండా ఎందుకు వెళ్ళిపోయావు? అయినా మీ ఇద్దరు పడిపోవడం చూశానా? అసలు నేను నిన్న ఊళ్ళోనే లేను. మీ అన్నయ్య ఎవరిని చూసి ఎవరనుకున్నాడు? అయినా ఒక మాట చెప్పనా? చిన్నప్పటి నుంచి మీ అన్నయ్యకు నేనంటే పడదులే. అందుకనే ఏదో నీకు నా గురించి 4 చెడ్డ మాటలు చెప్పుంటాడేమో నా అనుమానం ప్రకారం. ఎందుకంటే నువ్వు నాతో ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నావు కదా. లేకపోతే మీ ఇద్దరు పడిపోయారని చూసిన వాడినైతే నిన్ను, సత్యాన్ని పైకి లేపి కాపాడకుండా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను చెప్పు? అయినా మీ ఇద్దరు పడిపోవడం చూశానా? అదంతా పక్కన పెట్టలే. కానీ శివ, నువ్వు నాతో పాటు పట్టణానికి వస్తానన్నావు. ఆ సంగతి ఏం చేసావు? అది చెప్పు. నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పానా? ఇలాగే నా స్నేహితుడు ఒకడు నన్ను నమ్మి నాతో పాటు వచ్చేశాడు. వాడిప్పుడు ఎంత గొప్ప పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా నీకు? నీకు ఎలాగో ఈ పల్లెటూరి వాతావరణం, ఈ వ్యవసాయం పనులు ఇవన్నీ నచ్చవంటున్నావు కదా. నాతో పాటు పట్నం వచ్చేసాయి. మరేం లేదు, ఇంకో 3 రోజుల్లోనే నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వెళ్ళానంటే మళ్ళీ 5-6 ఏళ్ళ దాకా తిరిగి రాను. నేను ఇప్పుడు వెళ్ళిపోతే నీకు ఈ అవకాశం కూడా మళ్ళీ దొరకదు. చూసుకో. ఈలోపునానే నువ్వు సత్యంతోనూ మీ వాళ్ళతోనూ మాట్లాడి ఎలాగోలా నీకు రావాల్సిన ఆస్తిని చేతికి రప్పించుకొని డబ్బు తీసుకొని రా. ఇక దానిని 10 చేసి నీ చేతిలో పెట్టే పూచి నాది. ఉద్యోగం దొరకకపోతే వ్యాపారం, వ్యాపారం కుదరకపోతే ఉద్యోగం. అసలు పట్నం వెళితే ఎన్నో అవకాశాలు.
ఇక్కడే కూర్చుంటే ఎదుగు బదుగు ఉండదు. ఎందుకు చెప్తున్నానో బాగా అర్థం చేసుకో. తెలిసిందా? ఇది నీ జీవితం, నీ నిర్ణయం. ఎవరి మీదైనా ఆధారపడినా, ఎవరి మాటలకైనా ప్రలోభపడినా నువ్వే నష్టపోతావు. ఇంతకు మించి నేనేం చెప్పలేను బాబు. మీ అన్నయ్య మాటలు విని నువ్వు ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటే అది నీ ఇష్టం. నేను కాదని చెప్పను, కానీ నష్టపోయేది మాత్రం నువ్వే. సుఖంగా బ్రతకాలనుకుంటే కొన్నిసార్లు జీవితంలో ఇలాంటి ముందడుగులు వేయక తప్పదు. భయంగా అనిపించినా ఆ తర్వాత జీవితం అంతా సుఖంగా గడపచ్చు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఇవాళ నీకు నీతి మొదలు చేసే అన్నయ్య రేపొద్దున తనకు పెళ్ళయ్యాక తన దారి తాను చూసుకోకుండా ఉంటాడా? ఆ వచ్చిన భార్య ఇక్కడ కాదు పట్నం వెళ్ళిపోయి ఉందాము అంటే వెళ్ళిపోయి బ్రతుకుతాడా లేదా? కానీ నువ్వు, అప్పుడు నీకు ఈ అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి బాగా ఆలోచించుకొని నిర్ణయించుకో. డబ్బు ఎందుకు తీసుకురమ్మంటున్నానంటే కొన్నిసార్లు మనం కొంచెం ఖర్చు పెడితే దానికి 10 రాబట్టుకోగలుగుతాం. లేదంటే అసలు డబ్బు అడిగేవాడిని కాదు. రవి మాటలతో శివ ఏదో ఒకటి నిర్ణయించుకుని ఖచ్చితంగా తను అనుకున్నది సాధించాలి అనే ఆలోచనకి వస్తాడు. ఆ రోజు రాత్రి శివ ఇంటికి వెళ్ళిన తర్వాత సత్యంతో, అన్నయ్య, నువ్వేదైనా అనుకో, ఏదైనా అనుకో, నేను మాత్రం రవితో పాటు పట్నం వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. నువ్వు చెప్పావు వాడు మనం పడిపోయినప్పుడు చూశాడు కానీ సహాయం చెయ్యలేదని. నేను వాడిని ఆ విషయం అడిగాను. అసలు ఆ రోజు వాడు అటు రానే లేదట. బహుశా నువ్వు వేరే వాళ్ళని ఎవరినో చూసి రవి అని పొరపాటు పడుంటావు. నీకు కూడా దెబ్బలు తగిలాయి కదా. ఆ కంగారులో ఎవరినో చూసి రవి అనుకుని ఉంటావు. రవి అటువంటి వాడు కాదన్నయ్యా. తను మనకు పోలడంత సహాయం చేస్తానని చెప్తున్నాడు. మనం తీసుకెళ్లిన డబ్బు 10 చేస్తానన్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? రేపో మాపో నీకు పెళ్ళవుతుంది. ఆ తర్వాత నేను పెళ్లి చేసుకోవాలి. మన ఇంటికి వచ్చే ఆడపిల్లల్ని, తర్వాత పుట్టబోయే పిల్లల్ని జాగ్రత్తగా సుఖంగా చూసుకోవాలంటే డబ్బు కావాలి కదా. మనకంటే ఉన్న దాంతో సరిపెట్టుకోవచ్చు కావచ్చు, కానీ వేరే వాళ్లకు కూడా సర్దుకొని బ్రతకమని చెప్పలేం కదా. నేను ఖచ్చితంగా రవితో వెళ్ళిపోతాను. తమ్ముడి మాటలకు సత్యం నోరెళ్ళబెట్టాడు. అసలు అటువంటి మనస్పర్ధలు, ఇటువంటి పరిస్థితులు ఇంట్లో వస్తాయని సత్యం ఎప్పుడూ ఊహించలేదు. తల్లి తండ్రి చిన్నప్పటి నుంచి మంచి చెడు చెప్తూ ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారు. కేవలం తమ్ముడి ఆశ వల్లనే తను ఇటువంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాడని సత్యానికి బాగా తెలుసు. ఇక శివకి ఏం చెప్పినా వినడు అన్న సంగతి సత్యానికి అర్థమైపోయింది. దాంతో మౌనంగా ఊరుకుండిపోయాడు. అయితే మరుసటి రోజు పొద్దున్నే శివ తాను అనుకున్నదంతా కుటుంబ సభ్యులందరి ముందు బయటపెట్టాడు. తనకు రావాల్సిన వాటా ఆస్తి పంచి ఇవ్వాలని, దానిని అమ్ముకుని పట్నం వెళతానని తల్లిదండ్రులతో చెప్పాడు. శివ, నువ్వు ఎదగాలనుకోవడం తప్పు లేదు. అయితే పట్నం వెళ్ళి ఏదైనా చేయాలనుకోవడం కూడా తప్పేం కాదు. నీకు అదే ఇష్టమైతే నువ్వు అలాగే చేయొచ్చు. కానీ ముందు అక్కడి పరిస్థితులు ఏమిటో, ఎంతవరకు నువ్వు నిలదొక్కుకోగలవో, నీకు ఉన్న అవకాశాలు ఏమిటో అన్ని చూసుకునిరా. ఇంతలోనే ఆస్తి పంచివ్వమని అడగడం మాత్రం ఏమీ బాగోలేదు. చిన్నతనం నుంచి మీ ఇద్దరు ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలని, ఆస్తి గొడవలు కానీ డబ్బు గొడవలు కానీ మీ ఇద్దరి మధ్య రాకూడదని ఎంతో కోరుకున్నాను. ఇప్పుడు ఇలా ఆస్తి పంచి ఇవ్వమని అడగడం చాలా బాధగా ఉంది. ముందు నువ్వు అక్కడ పరిస్థితులు ఏమిటో చూసిరా. ఆ తర్వాత నీకు ఏ డబ్బు కావాలన్నా సమకూరుస్తాను. అయితే ఆస్తి మాత్రం పంచి ఇవ్వను. నీకు డబ్బు మాత్రం ఇవ్వగలను, అంతే. తెలుసు, నాకు బాగా తెలుసు మీరు ఇలాగే అంటారని. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా నాన్న, మీరు ఎప్పుడు సత్యానికే వంత పాడతారు. నా మాట ఇప్పుడు విన్నారు కనుక చిన్నప్పటి నుంచి నాకు ఇది అలవాటే. ఈ ఇంట్లో అందరికీ వాడంటేనే ఇష్టం, నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నేను ఎదగడానికే డబ్బు అడుగుతున్నాను, అంతేకాని దుబారా చేయడానికి కాదు.
అక్కడ పరిస్థితులన్నీ చూసుకొని వచ్చి మళ్ళీ డబ్బు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందో ఉండదో. అయినా వెళ్ళేవాడిని నాతో పాటు తీసుకెళ్ళక మళ్ళీ పరిస్థితి చూసి రమ్మనడం ఎంతవరకు న్యాయం? ఇదే అన్నయ్య కానీ అడిగి ఉంటే ఆలోచించకుండా ఇచ్చేవారు, అవునా కాదా? కానీ మీరు నా పట్ల పక్షపాతం చూపిస్తున్నారు. నాకు ఈ సంగతి బాగా తెలుసు నాన్న. కానీ నేను ఎప్పుడు పెద్దగా ఈ విషయం పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు నేను అటువంటిదేం ఉండదులే అనుకుంటూ తోసిపుచ్చుకుంటూ సమాధానం చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు ఇంకా బాగా నాకు అర్థమవుతోంది. కాస్త డబ్బు నేను అడిగినంత మాత్రాన ఇలా చేస్తారా? దీని మాటలు రావి. శివ, నువ్వు అన్నయ్య ఇద్దరు మాకు సమానమే. ఏ రోజు మీ ఇద్దరిని వేరువేరుగా మేము చూడలేదు. మేమే కాదు, ఏ తల్లిదండ్రులు పిల్లలను వేరువేరుగా చూడరు. ఎందుకంటే ఇద్దరు వారికి ప్రాణమే. సత్యంకు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకోగలిగే విఘ్నత ఉంది. తాను ఏది చేసినా ఆలోచించి చేస్తాడు. అందుకే తాను చెప్పిన దానికి మేము అంతగా వ్యతిరేకించవలసిన అవసరం ఇప్పటిదాకా ఎప్పుడూ రాలేదు. దానిని నువ్వు ఇలా అర్థం చేసుకుంటున్నావు. కానీ నువ్వు చిన్నవాడివి కనుక అంతో ఇంతో అంకతాయితనం ఉంది. అందుకే కొన్ని విషయాలు తెలిసి తెలియకుండా ముందుకు వెళుతూ ఉంటావు. ఎక్కడైనా పడితే నువ్వే కదా ఇబ్బంది పడేది. అందుకే 4 జాగ్రత్తలు చెప్తాం. అంత మాత్రాన పక్షపాతం చూపిస్తున్నామంటావా? నువ్వు వేసే అడుగు సరైనదో కాదో, వెళ్ళే దారి కాదో చూడవలసిన బాధ్యత మాపై ఉంది కదా. సత్యం ఏ రోజు చెడ్డ దారిని వెళ్ళలేదు, తొందరపడి నిర్ణయాలు తీసుకోలేదు. నువ్వు నేను అనుకున్నదే ధర్మం, నేను అనుకున్నదే నిజం అనే బాటలో వెళతానంటున్నావు. ఇంతమంది చెప్తున్నా నువ్వు నీ ఆలోచన మార్చుకోవడానికి ఆలోచించడం లేదు. సత్యం అలా ప్రవర్తించడు. అయినా జరిగినవన్నీ సత్యం నాకు చెప్తూనే ఉన్నాడు. రవి సరైన వాడు కాదని సత్యానికి అనిపిస్తోంది. అటువంటిది నువ్వు వాడితోనే వెళ్ళి డబ్బు కూడా తీసుకుని వాడి చేతిలో పెడతానంటున్నావు. ఆ మాత్రం భయం మాకు ఉంటుంది కదా. నువ్వు సత్యాన్ని నమ్మకపోవచ్చు, కానీ మాకు వాడిపై నమ్మకం బాగా ఉంది. అదేనమ్మా నేను కూడా చెప్పేది. మీకు వాడిపై నమ్మకం చాలా బాగా ఉంది. ఆ సంగతి నాకు కూడా తెలుసు. అందుకే నా జీవితం నా దారి నేనే చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను ఎప్పుడూ ఈ సంగతి ఇంత తీవ్రంగా ఆలోచించలేదు. కానీ అసలు విషయానికి వస్తే జీవితం అంటే ఇలా ఉంటుంది అన్న సంగతి నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. నిన్నొక్క సంగతి అడుగుతాను, చెప్పు. ఒకవేళ రేపు అన్నయ్యకి పెళ్ళయ్యాక ఇక్కడ ఉండడం నచ్చకపోతే, తన భార్య ఎక్కడికైనా వెళ్ళిపోదామంటే, ఈ జీతం సరిపోవట్లేదంటే తను ఇంకో దారి వెతుక్కోకుండా ఉంటాడా? పట్నం వెళ్ళిపోకుండా నా కోసం ఏమైనా ఆగుతాడా? నువ్వే చెప్పు. ఆ రోజున నాకు ఇటువంటి అవకాశం రాదు. ఇప్పుడు రవి ఉన్నాడు కాబట్టి నాకు ఉద్యోగం చూపిస్తాను అంటున్నాడు. ఈ అవకాశం వదులుకుంటే నేను మళ్ళీ ఏం చేయగలుగుతాను? ఇప్పుడు వెళ్ళాడంటే రవి 5-6 దాకా మళ్ళీ తిరిగి రాడు. అప్పటిదాకా నేను ఎదురు చూడాల్సి వస్తుంది. అన్నయ్య మాత్రం తాను ఎదిగితే చాలు, నేను ఎలా ఉన్నా పర్లేదు అని అనుకుంటున్నాడు నాకు అనిపిస్తోంది. అందుకే నేను పట్నం వెళ్ళి ఎదుగుతానంటే ఇంత గొడవ చేస్తున్నాడు. అయినా రవి సంగతిలో నేను నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే నా అనుమానం నిజమే. వారికి నేను అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, రవి అంటే కూడా ఇష్టం లేదు. అందుకే మీతో ఈ విషయాలన్నీ చెప్పి నా మీదకు ఉసుగొల్పాడు. ఇప్పుడు నేను అనుకున్నవన్నీ బలపడ్డాయి. ఇదంతా కాదమ్మా, నాకు రావాల్సిన వాటానిగా నేను అడుగుతున్నాను. అది నేను ఏం చేసుకుంటే అది చేసుకుంటాను. నాకు రావాల్సిన ఆస్తి డబ్బు నాకు ఇప్పించండి చాలు. ఆ తర్వాత ఎదుగుతాను, ఇబ్బందులే పడతాను, దేవుడేరు. ఇంతకంటే ఇంక నేనేమి చెప్పలేను. శివ మొండితనానికి తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఎన్ని విధాలుగా నచ్చ చెప్పాలని ప్రయత్నించినా శివ ప్రతి దానిని వక్రంగానే ఆలోచించాడు. ఆ సమయంలో శివ బుద్ధి అలాగే పనిచేసింది. ఫలితంగా వారు ఆస్తి పంచక తప్పలేదు. తనకు రావాల్సిన ఆస్తి తీసుకుని దానిని అమ్మి సొమ్ము చేసుకుని ఆ డబ్బుతో శివ రవితో పాటు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. రవి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నన్ను కూడా తీసుకువెళ్ళు. నేను నీతో పాటేగా వచ్చాను.
నాకు ఉద్యోగం చూపిస్తానన్నావు, లేదా వ్యాపార అవకాశాలు కల్పిస్తానన్నావు, డబ్బు కూడా తీసుకున్నావు కదా. ఇప్పుడు నెట్టుండి నన్ను ఇక్కడ వదిలే సరిపోతున్నావు. నేను ఎక్కడికని వెళ్ళాలి? శివ, నువ్వు ఇంకా అమాయకంగానే ఆలోచిస్తున్నావు. నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఎప్పుడు ఎవరిని అడక్కు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీ గమ్యం ఏమిటో నీకే తెలుసుండాలి. పక్క వాళ్ళ మీద ఆధారపడకూడదు. అర్థమైందా? నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు. నా స్నేహితులు వచ్చారు, నేను వెళ్తున్నాను. నువ్వెక్కడికి వెళ్ళాలన్నది నువ్వే నిర్ణయించుకోవాలి. దాంతో నాకేం సంబంధం? రవి, నువ్వు తమాషాకినే మాట్లాడుతున్నావా ఏంటి? నన్ను ఆస్తి అమ్మి మరి డబ్బు తీసుకురమ్మన్నావు. ఇక్కడ నాకు ఉపాధి కల్పిస్తానన్నావు. పట్నంలో పోలుడంత విలాసవంతమైన జీవితం ఉంటుంది, నాకు కూడా అవన్నీ నవ్విస్తాయని చెప్పావు. ఇప్పుడేంటి నాతో నీకేం సంబంధం అంటున్నావు? డబ్బు కూడా తీసుకున్నావు కదా. నాకే సంబంధం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నువ్వే చూసుకోవాలి అంటున్నావు. నాకేం అర్థం కావడం లేదు. ఏంటి, నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా? అసలు గట్టిగా మాట్లాడితే నువ్వెవరో కూడా నాకు తెలియదు అంటాను. ఏం చేస్తావు నువ్వు? నీకు తెలియని సంగతి ఏమిటంటే, నేను మా ఇంట్లో అమ్మ నాన్నలతో కూడా గొడవపడి ఇంట్లో ఉన్న డబ్బు బలవంతంగా లాక్కొని మరీ ఇక్కడికి వచ్చేసాను. అర్థమైందా? కాబట్టి ఇకపై ఊరికి కూడా రాను. ఇప్పట్లో ఎవ్వరికి కనిపించను. నన్ను పట్టుకోవడం నీ తరం కాదు. నా గురించి మా అమ్మ నాన్నకి ఫిర్యాదు చేసి కనిపెట్టచ్చు అనుకుంటున్నావేమో. అటువంటివి ఏమి జరగవు. నీ డబ్బు సంగతి మర్చిపోయి తిన్నగా మీ ఊరెడిపో, సరేనా? నాకు అత్యవసరంగా పోయడంత డబ్బు అవసరమైంది, అందుకనే మా ఊరొచ్చాను. అనుకోకుండా బాకరాల నువ్వు దొరికావు. దాంతో నీ ఆశ గమనించి 4 మాటలు చెప్పాను, అంతే. తెలిసిందిగా. ఇక మాట్లాడకుండా ఇక్కడి నుండి బయలుదేరు బాబు. రవి చెప్పిన మాటలకు శివకు దిమ్మ తిరిగిపోయింది. అప్పుడు కదా అన్న సత్యం చెప్పిన మాటలు, తల్లిదండ్రులు చెప్పిన మాటలు బాగా గుర్తొచ్చాయి. రవి మోసగాడన్న సంగతి సత్యం ముందే కనిపెట్టాడు. తన మాటలు పెడచెవిన పెట్టి డబ్బంతా తీసుకొచ్చి రవి చేతిలో పోశాడు. శివకు చాలా బాధ అనిపించింది. తనకు రావాల్సిన ఆస్తి మొత్తం తీసుకుని దానిని చేతులారా రవి చేతిలో పెట్టాడు. ఇప్పుడు తన మొహం వాళ్ళకి ఎలా చూపించాలి? రవి ఇంత దారుణంగా మోసం చేస్తాడని శివ ఊహించనే లేదు. తప్పనిసరి పరిస్థితిలో తిరిగి ఊరు చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళి జరిగిన సంగతంతా చెప్పాడు. అరే తమ్ముడు, చెప్పానా నేను? రవి సరైన వ్యక్తి కాదని నాకు ఆ రోజు నుంచే అనిపించింది. ఊళ్ళో నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా వాడు సరైన పద్ధతిలో ఉండలేదురా. అలాగే గొడవపడి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎన్నేళ్ళు వాడి గురించి బాధపడ్డారో మర్చిపోయావు. వాడు 4 మాటలు గొప్పగా చెప్పగానే మాయలో పడి అనవసరంగా వాడు వెనక వెళ్ళావు. అందుకే నేను నాన్న నిన్ను హెచ్చరించాలని చూశాం. నువ్వు చివరికి అమ్మ నాన్నని కూడా తప్పుగా అర్థం చేసుకున్నావు. మంచిది చెడేది అని తెలుసుకోలేకపోతే ఎలా తమ్ముడు? ఆశపడచ్చు, కానీ అది కూడా మంచి వైపు వెళ్ళాలి. సంయమనంగా మన కోరికలు తీర్చుకోవాలి. నువ్వు నా మాట విననే లేదు. ఇక్కడ ఉండకపోతే పట్నం వెళ్ళి ఏదైనా చేసుకుంటానంటే ఎవ్వరు కాదని వాడు లేరు ఇక్కడ. మొదట నువ్వు చెప్పగానే నేను వెళ్ళు, నేను ఇక్కడ ఉంటాను అని చెప్పానా లేదా? కానీ రవిని నమ్మకాన్ని మాత్రమే నేను హెచ్చరించాను. నువ్వు చివరిలో ఇక మాట వినే పరిస్థితిని దాటిపోయావు. రవి మాటల్ని గుడ్డిగా నమ్మావు. సరే, జరిగింది ఏదో జరిగింది, వదిలేసి. నీకు పట్నం వెళ్ళి స్థిరపడాలని, ఉద్యోగం చేసుకొని సంపాదించుకోవాలని ఆశ ఉంటే మరేం పర్వాలేదు. మనకి నా ఆస్తి ఉందిగా, అందులో కొంత భాగం నీకు ఇస్తాను. దానిని అమ్మి డబ్బు తీసుకొని పట్నం వెళ్ళు. నీ ప్రతిభతో ఉద్యోగం సంపాదించు. నెమ్మదిగా మరింత కూడబెట్టు. అనవసర ఖర్చులకు పోకుండా జాగ్రత్త చేయి. అప్పుడు నీకు, నీ తర్వాత తరాల వాళ్ళకు కూడా ఉపయోగిస్తుంది. సత్యం ఇలా అంటాడని శివ ఊహించలేదు. సత్యం మాట వినకుండా చేతులారా డబ్బు పోగొట్టుకున్నందుకు ఇంట్లో అందరూ హేళన చేస్తారని, తనను చిన్నచూపు చూస్తారని భావించాడు శివ. కానీ
తల్లిదండ్రులు పల్లెత్తు మాటైనా అనలేదు. అన్నయ్య కూడా తనకు వచ్చిన భాగంలో కూడా వాటా ఇస్తానన్నాడు. కావాలంటే పట్నం వెళ్ళి కూడా ఉద్యోగం చేసుకోమన్నాడు. శివకు ఇప్పుడే నిజం అర్థమైంది. తన తప్పు తెలుసుకున్నాడు. తల్లిదండ్రులను, అన్నను కూడా క్షమాపణ కోరాడు. తల్లిదండ్రులు సత్యం మాట్లాడిన మాటలకు ఎంతో సంతోషించారు. శివ త్వరగానే తన తప్పు తెలుసుకొని వెనక్కి వచ్చినందుకు కూడా ఒక రకంగా ఆనందపడ్డారు. అప్పటి నుండి సత్యం, శివ భేదభావాలు లేకుండా కలిసిమెలిసి సంతోషంగా జీవించసాగారు. శివ తాను అనుకున్నట్లుగానే పట్నం వెళ్ళి ఉద్యోగం సంపాదించాడు. అయితే ఈసారి డబ్బు పోగొట్టుకోలేదు, మరింత కూడబెట్టాడు. అన్న ఆస్తిని కూడా వృద్ధి చేశాడు. ప్రతి జీవితంలోనూ మంచి చెడు అనే 2 దారులుంటాయి. మనకు ఆశ కలిగినప్పుడు చాలా సుఖంగా తేలికగా కనిపించే దారి చెడ్డదారే. ఏదైనా చెడు అయితే అది చాలా ఆకర్షణీయంగా, చాలా సునాయాసంగా, సుఖంగా అనిపిస్తుంది. అప్పుడు దాని నుండి బయటపడి కష్టమైనా సరే మంచి దారినే ఎంచుకోవాలి, మంచేదో చెడేదో తెలుసుకుని నడవాలి అని తెలుసుకుంటే అప్పుడు ఇటువంటి కష్టాలను చూడవలసిన అవసరం రాదు. అసలు జీవితంలో కష్టం ఉండకూడదు, అంతా సుఖమే ఉండాలి అని అనుకుంటే అది జీవితమే అవ్వదు. ఏ జీవితంలోనూ అటువంటి అవకాశము ఉండదు. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.